హలో గైస్, దిస్ రాజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం రూబిక్స్ క్యూబ్లో ఇట్లా డిజైన్ చేయాలంటే ఇట్లా రెండు వైపులా సేమ్ ఇలానే వస్తుంది. ఇలా మనం డిజైన్ చేయాలంటే రూబిక్స్ క్యూబ్లో మనమైతే ఈ ఫార్ములా అయితే వాడాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ ఫార్ములా అయితే వాడాల్సి ఉంటుంది. ఈ ఒక ఫార్ములా వాడితే మనం రూబిక్స్ క్యూబ్ అయితే ఇలా డిజైన్ చేయవచ్చు. ఇలా ఫస్ట్ మనం డిజైన్ చేయాలంటే రూబిక్స్ క్యూబ్ మొత్తం సాల్వ్ చేసి ఉండాలా. సాల్వ్ చేసి ఉండి మీరు ఇంక ఎలా పెట్టుకొనైనా ఈ ఫార్ములా ఒకటి మాత్రం యూజ్ చేస్తే, ఈ ఫార్ములా ఒకటి యూజ్ చేసినట్లయితే రూబిక్స్ క్యూబ్ అయితే మొత్తం ఇలా టూ సైడ్స్, ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ ఇలా డిజైన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట సింబల్ పెట్టుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం రూబిక్స్ క్యూబ్ మొత్తం సాల్వ్ అయిన తర్వాత మనం ఎలా పెట్టుకొనైనా ఎలాగైనా పెట్టుకోవచ్చు. రూబిక్స్ క్యూబ్ సపోజ్ నేను ఇలా పెట్టుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఇలా సేమ్ ఇలానే పెట్టుకొని ఇక్కడ మనకు కనిపిస్తున్న ఫార్ములా ఏదైతే ఉందో సేమ్ ఎట్లా ఉందో ఫస్ట్ నుంచి ఇట్లా మొత్తం ఫార్ములా అయితే దీన్ని అప్లై చేసినట్లయితే మనకు అలా డిజైన్ లెక్క, అలా ప్యాటర్న్ లెక్క అయితే మనం రావడం జరుగుతుంది. ఇప్పుడు అలా సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఏముంది, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎఫ్ అంటే ఈ ఫ్రంట్ది ఒక స్టెప్ ఇలా తిప్పాలి ఎఫ్. నెక్స్ట్ బి డాష్ అంటే బ్యాక్ సైడ్ది పైకి ఒక స్టెప్ అనాలి ఇలా. నెక్స్ట్ యు అంటే అప్పర్ సైడ్ది పైకి ఒక స్టెప్ ఇలా అనాలి. నెక్స్ట్ ఎఫ్ అంటే ఫ్రంట్ది ఎఫ్ ఎల్ అంటే లెఫ్ట్ సైడ్ కిందికి ఒక స్టెప్ అనాలి. నెక్స్ట్ బి, నెక్స్ట్ ఎల్, ఇక్కడ ఇంకొక ఎల్ ఉంది కిందికి, ఇంకో స్టెప్ కిందికి అనాలి. నెక్స్ట్ ఇక్కడ బి డాష్ ఇంకో స్టెప్ ఇట్లా. నెక్స్ట్ యు, నెక్స్ట్ ఎఫ్ డాష్, నెక్స్ట్ ఎల్, నెక్స్ట్ యు, ఎల్ డాష్, బి. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఈ ఫార్ములా ఏదైతే ఉందో అది ఇట్లా మనం దీని మీద అప్లై చేసినట్లయితే సేమ్ ఇట్లా డిజైన్ లాగా వస్తుంది. టూ సైడ్స్ అంతే. ఇక్కడ మనం బ్యాక్ సైడ్ చూసుకున్నా కానీ ఇక్కడ కూడా సేమ్ డిజైన్ ఇంతే వస్తుంది చూడండి. మనం చూసుకున్నట్లయితే సో అంతేనండి. ఛానల్కి ఇంకెవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.